రాబోయే రోజుల్లో బీజేపీ విజయానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నాంది కావాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉప ఎన్నికపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు హాజరయ్యారు. జూబ్లీహిల్స్లో మజ్లిస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని రామచంద్రరావు అన్నారు. ప్రజలు బీజేపీకి ఓటేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని, ఆ పార్టీని ఆపాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. జూబ్లీహిల్స్కు కాంగ్రెస్ బీఆర్ఎస్కు చేసిందేమీ లేదన్నారు. బీజేపీని గెలిపించాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని రామచంద్రరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రచారం కేవలం ఏ విధంగా ముస్లిం ఓట్లు మాకు రావాలనే ఆలోచనలో వాళ్ళిద్దరు ఉన్నారు. ముస్లింస్లే వాళ్ళ ఓటు వేస్తారు, వాళ్ళేస్తేనే గెలుస్తారు. రెండు పార్టీలు ఉన్నాయి. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మేము మీకు కబర్స్థాన్ జాగాలు ఇస్తాం, బీజేపీ వస్తే గుళ్ళు కడతా ఉంటుంది కానీ ప్రబలాసంగా దాని అని చెప్పి మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ క్యాండిడేట్ గతంలో క్యాండిడేట్ ఇప్పుడు పెట్టి మీరు మాకే ఓటు అని చెప్పి వాళ్ళు మజ్లిస్ పార్టీ వాళ్ళ ప్రచారం కూడా అసెంబ్లీలో వస్తుంది. కానీ స్పష్టంగా ఈరోజు జూబ్లీహిల్స్లో ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీ మధ్యన పోటీ ఉందని చెప్పేసి మన కిషన్ రెడ్డి గారు ఈరోజు మనం చెప్తున్నాం. ఇది వాస్తవం కూడా. కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుని జూబ్లీహిల్స్ ప్రజల్ని అపరిమతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ అపరిమతం ఏంటంటే మీరు వేరే పార్టీలకు ఓట్లు వేసి మీరు బీజేపీ నాయకులు చేస్తే మజ్లిస్ పార్టీకి 7 సీట్లు 8 సీట్లు అయింది. దయచేసి ఇందులో హైదరాబాద్ లో మజ్లిస్ ఒక ఏవైతే వాళ్ళు చేస్తున్న అరాచకాలు దాన్ని ఆపాలంటే బీజేపీకి తీసుకొని రావాలి. ఈ ఆలోచన ఈ యొక్క భావన ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు వచ్చేసింది.